శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. మనము అంతకుముందు ఆడియోల్లో పంచకోశాల గురించి చెప్పుకున్నాము. పంచప్రాణాల గురించి చెప్పుకున్నాము. ఉపప్రాణాల గురించి చెప్పుకున్నాము. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామండి ఇవన్నీ? ఇవన్నీ ఏంటంటే మనం కనపడే ప్రపంచమే సత్యం అనుకుంటున్నాం మనం. బయట కనపడే విషయాలు చూస్తున్నాం తప్పితే, ఈ స్థూల శరీరం వరకు చూసుకొని దానికి ఆహారం పెట్టడం రకరకాలుగా ఆ పోషణ చేసుకుంటున్నాం తప్పితే, మన లోపల వీటి శరీరం లోపల ఉండి పనిచేసేటటువంటి సూక్ష్మంగా ఉన్నటువంటి తత్వాల గురించి మనం అది కూడా తెలుసుకోవాలండి. నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే మరి ఇతరులు నీకేం చెప్తారండి? ఏం చెప్పగలరు? నీ గురించి అసలు నీలో ఏమున్నాయి? ఏ తత్వాలున్నాయి? ఎట్లా పనిచేస్తున్నాయి? అనేది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే నీవు సమగ్రంగా నీకు నువ్వే ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతావు. నీ ఆరోగ్య సంరక్షణ కానీ, నీ యొక్క డెవలప్‌మెంట్ గానీ, నీకు నువ్వు చేసుకోగలుగుతావనమాట. కాబట్టి ఇది ఈ యోగం ద్వారా మనం తెలుసుకునేదనమాట. యోగం ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ, ఈ సూక్ష్మంగా కనపడేటట్టు ఎవరికి మనకి మనకి ఈ నేను చెప్పేటట్టు విషయాలు ఈ పంచప్రాణాలు, ఉపప్రాణాలు ఎవరికీ కనపడవు కదా అవి. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ మనసుకు పనిచేయవు. కానీ ఇవన్నీ మనల్ని నడిపిస్తున్నాయి లోపలుండి. ఎట్లయితే మనకి ఒక యంత్రాన్ని నడిపించాలంటే కరెంటు దాన్ని పవర్ కావాలి కదా! పవర్ ఎట్లయితే ఉండి యంత్రాన్ని నడిపిస్తుందో, అట్లాగే స్థూల శరీరానికి పవర్ ఇచ్చేదేంటంటే అది లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం. కాబట్టి పవర్ ఎట్లా జనరేట్ అయితుంది? దాన్ని ఎట్లా వాడాలి? దాన్ని కరెంట్‌దేముందో అనుకో కరెంట్ లైన్‌లు వరుసగా యేసుకొని ఒక స్టెప్ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టుకొని ఇంట్లోకి జాగ్రత్తగా ఫీజులు, గీజులు అన్నీ పెట్టుకొని చేసుకుంటే అది సక్రమంగా మనం వాడుకోగలుగుతాం. అది లేకుండా మనం ఎట్లా పడితే అట్లా డైరెక్ట్‌గా పోల్ నుంచి కరెంట్ తీసుకొని చేస్తే షాక్ మన వాడుకోగలమా? స్టెప్ డౌన్ చేయకపోతే ఈ ఫీజుల ముందు లేకపోతే ప్రమాదం కదా! అట్లాగేంటంటే మనకి ఆ లోపల ఆ పవర్ ఎట్లా యుటిలైజ్ చేయాలని తెలియాలి మనం. తెలుసుకున్నప్పుడు ఏమవుద్దంటే జీవిత సార్థకత అంటే అది. ఒక సక్సెస్‌ఫుల్ మ్యాన్‌కి మామూలు వ్యక్తికి తేడా అది. మామూలు సాధారణమైనటువంటి వ్యక్తికి, ఒక జంతువులకిను, మనుషులకిను తేడా అదనమాట. మనిషి ఏంటంటే మనిషికి ఇంటలెక్చువల్ కెపాసిటీ ఉంది. తెలుసుకునేటువంటి జ్ఞానం మనిషి భగవంతుడు ఇచ్చాడనమాట. కాబట్టి ఆ బుద్ధితోటి వివేచన చేసి సక్రమంగా దాన్ని తెలుసుకొని చేయాల్సొస్తుందనమాట. దీనికి మనం ఏం చేయాలి? మనకి లోపల ఉన్న సూక్ష్మ శరీరాల గురించి సూక్ష్మ శరీరం మరి దాని గురించి మనం కొంత చెప్పుకున్నాం. పంచకోశాల గురించి చెప్పుకున్నామన్నమాట. పంచకోశాల శుద్ధి కావాలని చెప్పాము. ఈ పంచకోశాల స్థూల శరీరం ఒకటి, తర్వాత ప్రాణమయ కోశము, మనోమయ కోశము, తర్వాత విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని చెప్పేసి పంచకోశాలు ఉంటాయని చెప్పా. 5 రకాలైన శరీరాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయన్నమాట. ప్రతి మనిషిలో ఉంటాయన్నమాట. మనిషి జన్మెత్తిన ప్రతి ఒక్కడు కూడా మనోమయ కోశం దాకా వస్తేనే మనిషి జన్మ వస్తుంది. లేకపోతే రాదన్నమాట. ప్రాణమయ కోశం, అన్నమయ కోశం లెవెల్‌లో అయితే దిగువ స్థాయి కదా! కీటకాలు, జంతువుల స్థాయి, ప్రాణమయ కోశం స్థాయి అన్నమాట. మనోమయ కోశంకి స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే మనిషి జన్మ వస్తుందన్నమాట. కాబట్టి మనం ఈ ఈ మ ఈ మనోమయ కోశం అందరిలో ఉంటది కాబట్టి, మనసు ద్వారా మనసు ఇంకా నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళాలి. మనసు మనోమయ కోశం నుంచి ఏం చేయాలి? ఫర్దర్ డెవలప్‌మెంట్ విజ్ఞానమయ కోశానికి, తర్వాత మళ్ళీ ఆనందమయ కోశానికి వెళ్లి తర్వాత ఎలివేషన్ అట్లా ఉండాలన్నమాట. కానీ మనం ఏం చేస్తామంటే దిగువ స్థాయికొస్తున్నాం. దేనికి? మళ్ళీ ప్రాణవాయువు కోసంకొస్తున్నాం. ప్రాణవాయువు కోశానికి దేనికి సంబంధించిందంటే అందులో కోరికలు తీర్చుకోవటాలు, రకరకాల కోరికలు కోరటం, రోజు ప్రతి నంబర్ ఆఫ్ మరి లెక్కలేనన్ని కోరికలు పుడుతూనే ఉంటాయవి. వాటిని తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూనే ఉంటామనమాట. అంటే ఏంటి? ప్రాణవాయువు కోశం లెవెల్‌కే వస్తాం మనం. ప్రాణవాయువు కోశం లెవెల్‌కొచ్చేసి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఆ స్థూల శరీరంతో పనిచేసి రకరకాల పనులు చేసి వాటి డబ్బులు సంపాదించడం గాని, భూములు సంపాదించడం గాని, కోరికలు ఇవన్నీ తీర్చుకుంటామనమాట. అన్ని కోరికలు తీర్చుకొని ఏం చేస్తున్నాం? మనకి అవసరాన్ని మించి మనం కోరుకుంటున్నాము. అవసరాన్ని మించి కోరికలు మనం డబ్బులు పోగు చేయడం గాని, అన్ని రకాల సమయం మొత్తం దానికే మనకు ఆ కోరికలకే మనం ఇన్వెస్ట్ చే ది ది దానికే ఉపయోగిస్తామనమాట. అది కోరికలంటే దిగువ స్థాయికి సంబంధించినవి. మనం ఏంటి మనోమయ కోశం నుంచి పై స్థాయికెళ్ళాలి. విజ్ఞానమయ కోశంకెళ్ళాలనమాట. విజ్ఞానమయ కోశానికెళ్ళటానికి ఎట్లా చేయాలి? దానికి ఎనర్జీ లెవెల్స్ పెరిగితే కానీ అంటే ప్రాణశక్తి అత్యంత సూక్ష్మ స్థాయిలోకి ఇంకా సూక్ష్మ స్థాయిలోకెళ్ళాలనమాట. అంటే బుద్ధి ఇంటలెక్చువల్ కెపాసిటీ పనిచేయాలి బాగా. ఇంటలెక్చువల్ అంటే ఏది మంచి, చెడు అని తెలుసుకునే కెపాసిటీ అనమాట. ఇవన్నీ తెలియాలంటే మనసు, బుద్ధి అనేవి చాలా సూక్ష్మ స్థాయిలోకెళ్ళాలి మనం. మనసు సూక్ష్మ స్థాయిలోకెళ్తే విజ్ఞానమయ కోశ స్థాయికెళ్తామట. అంటే నిత్యానిత్య వివేచన చేయటం గాని,
తర్వాత ఏది మంచి చెడు అని తెలుసుకోవటం కాదు. ఎక్కడ జరుగుతుందంటే విజ్ఞానమయ కోశంలో జరుగుతుందన్నమాట. విజ్ఞానమయ కోశంలో ఏమున్నాయండి? విజ్ఞానమయ కోశంలో జన్మ జన్మల తాలూకు మనం ఏవైతే అనుభవాలు ఏవైతే ఉన్నాయో, అనుభవాలు, అనుభూతులు తర్వాత మనకి యొక్క మనం జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం సమస్తం విజ్ఞానమయ చిత్తంలో ఉంటాయి. చిత్తం అంటారనమాట. దాన్ని అంతర్మనస్సు అని కూడా అంటారు. సబ్ కాన్షియస్ మైండ్ అని అంటారనమాట. చిత్తం అంటే సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్‌లో ఇవన్నీ ఉంటాయి. ఇందులో ఏవన్నీ ఉంటాయండి? మన జన్మ జన్మల తాలూకు ఎన్నో జన్మలు, లక్షల జన్మలు ఎత్తుంటాం. జంతు జన్మలు ఎత్తుంటాం. కీటక జన్మలు ఎత్తుంటాం. తర్వాత మళ్ళీ రకరకాలైనటువంటి వృక్ష జన్మలు, సూక్ష్మ క్రిములు స్థాయి దగ్గర నుంచి క్రమంగా పరిణామ క్రమంలో మనం ఇక్కడ మనిషి దాకా వచ్చామనమాట. మనిషి దాకా వచ్చామంటే మరి ఈ కర్మలన్నీ ఎక్కడ ఉంటాయంటే చిత్తంలో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్‌లో మొత్తం అవన్నీ సూక్ష్మ స్థాయిల్లో అదొక రకమైనటువంటి కంప్యూటర్ డిస్క్ అనమాట. లోపల ఉన్న చిత్తంలో ఉన్న సమస్తమైనటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందనమాట. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనం దానికి అనుగుణంగానే మనం స్పందిస్తుంటాం అనమాట. మన నిత్య జీవితంలో యోగ స్థితికి రానంత వరకు ఏం చేస్తుంటామంటే మామూలుగా చిత్తంలో సంస్కారాలకు అనుగుణంగానే మనం బిహేవ్ చేస్తుంటాం అనమాట. చిత్తంలో నీకు ఇష్టమైనవి, ఇష్టం కానివన్నీ మొత్తం ఇది చేస్తుంటారనమాట. బాహ్య ప్రపంచానికి అనుగుణంగా, సంఘటనలకు అనుగుణంగా మనం ఏవైతే జడ్జిమెంట్ ఇస్తుంటామో ఆ జడ్జిమెంట్స్ అన్నీ లోపల ఉంటాయనమాట. తర్వాత అన్ని రకాల ఇన్ఫర్మేషన్‌లు మన ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ప సంపాదించినటువంటి ఆహ్, ఈ ఈ జ్ఞానం ఏదైతే ఉందో మొత్తం చిత్తంలో స్టోర్ చేయబడి ఉంటుంది. రకరకాల వాసనలు, తర్వాత రకరకాల ముక్కు ద్వారా మనం రకరకాల వాసనలు చూస్తుంటాం. రకరకాల స్పర్శలు స్పర్శ సు స్పర్శకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత కళ్ళ ద్వారా చూసిన దృశ్యాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కాదు. ఇవన్నీ ఎక్కడ స్టోర్ ఒక కుర్చీని చూడంగానే కుర్చీ అని చెబుతాం. ఎట్ట చెబుతాం? లోపల సంస్కారాలకు ఆధారంగానే చెబుతాం. లోపల ఆల్రెడీ కుర్చీకి సంబంధించినటువంటి సంస్కారాలు లోపల ఉంటాయి. మనం ఎమ్మడే ఏం చేస్తామంటే మనకి మన సిస్టమ్‌లో నర్వస్ సిస్టమ్‌లో అటానమస్ నర్వస్ సిస్టమ్ ఒకటుందండి లోపల. మన ప్రమేయం లేకుండా జరిగిపోతుంటాయన్నమాట. మనం కళ్ళతోటి చూసామనుకోండి దాని ఎమ్మడే దాని ఇమేజ్ ఎక్కడికెళ్తే బ్రెయిన్‌కెళ్తే బ్రెయిన్ నుంచి మన చిత్తంలో సంస్కారాలకు అనుగుణంగా అది ఎమ్మడే ఒకటి ఫలానా ఐడెంటిఫికేషన్ ఇదంతా ఎక్కడ జరుగుతుందండి? విజ్ఞాన కోశంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా జరుగుతుందన్నమాట. కాబట్టి విజ్ఞాన కోశాన్ని మరి ప్యూరిఫికేషన్ అది చేసుకోవాలి. విజ్ఞాన కోసం మన మన మ మనస్సు చెప్పాను. మనసు గురించి అంతకుముందు చెప్పుకున్నాం. మనసును మనం మనసేంటంటే సంకల్ప వికల్పాలు మాత్రం చేస్తుంటదన్నమాట. అందులో నిర్ణయాత్మకంగా అది పనిచేయదు. నిర్ణయాలేమి తీసుకోదు. సంకల్ప వికల్పం ఇది కావాలి, అది కావాలి, అది వద్దు, ఇది వద్దు అని చెప్పేది సంకల్ప వికల్పాలు మాత్రమే అది చేస్తుందన్నమాట. అది మంచి చెడులు అది విచక్షణ చేయదు మనసు. ఏది చేస్తుందండి? బుద్ధి చేస్తుంది. అంటే విజ్ఞానమయ కోసం చేస్తుందన్నమాట. మరి మనసు ప్యూరిఫికేషన్‌కి చెప్పాను అంతకుముందు. తన్మాత్ర సాధన, మనసు అతి సూక్ష్మ విషయాలను చూడటం, సూక్ష్మమైనటువంటి కాంతిని మనోఫలకంలో కళ్ళు మూసుకొని సూక్ష్మమైన కాంతిని గాని, దైవ స్వరూపాన్ని గాని అది కళ్ళకు సంబంధించిన సాధ. అట్లా చెవులకు సంబంధించింది కూడా సూక్ష్మమైన శబ్దాలు వినటం. ఘంటానాదం విన్నప్పుడు అతి సూక్ష్మంగా ఉన్నటువంటి నాదాన్ని వినటం. అంటే వాసనలు గూడా అటు నీకు ఇష్టమైనటువంటి వాసనని ఏదైతే ఇది స్మెల్‌ని రిపీటెడ్‌గా థింక్ చేయటం. ఇవన్నీ ఏంటంటే తన్మాత్ర స్థాయికి తీసుకెళ్తాయి. మనసులో ఉన్నట్టు మనసుని తన్మాత్ర స్థాయికి తీసుకెళ్తాయన్నమాట. అంటే పంచభూతాల్లో ఉండేటువంటి స్టార్టింగ్‌లో ఉండే తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనమాట. ఆ గంధాలు ఆ సూక్ష్మ స్థాయిలో ఉన్నటువంటి తన్మాత్రల స్థాయికి మనసుని అత్యంత సూక్ష్మంగా తీసుకెళ్తదనమాట. మనసుని ఏకాగ్రపరచడం అదొక ఉపాయం. ఇంకో ఉపాయం ఏం చెప్పానండి? చేస్తున్న పని మీద చక్కగా మనం మన మనోవాక్కు కర్మలను చేస్తున్న పని మీదే మళ్ళీ కాన్సంట్రేషన్ చేయడం ద్వారా మనం ప్రెజెంట్‌లో ఉండగలుగుతాం. వర్తమానంలో ఉండగలుగుతాం. మనసు ఏకాగ్రతను కూడా చెప్పానన్నమాట. మనసు ఏకాగ్రమైన తర్వాత ఆ ఏకాగ్రత మనసుని దేనికి ఉపయోగించాలండి? విజ్ఞానమయ కోశంలో మరి మనం విజ్ఞానమయ కోశం నెక్స్ట్ స్టేజ్ విజ్ఞానమయ కోశం కదా! ఆ బుద్ధిని ఉపయోగించి ఏం చేయాలి? బుద్ధిని ఉపయోగించి నిత్యానిత్య వివేచన చేయటం. అంటే ఏది సత్యము, ఏది అసత్యము, ఏది నిత్యం కాదు, ఏది మనకి శాశ్వతంగా ఉంటుంది, ఏది అశాశ్వతం అనేది నిత్యానిత్య వివేచన చేయటం అనమాట. తర్వాత మంచి చెడులు, ఏది మంచి, ఏది చెడు, చెడుని వదిలిపెట్టడం, మంచిది తీసుకోవటం అనమాట. అట్లా విజ్ఞానమయ కోసం ఏం చేయాలంటే ప్యూరిఫికేషన్ ప్రాసెస్‌కి వాడాలి. అంటే విజ్ఞానమయ కోశంలో ఆహ్, మనం ఏం చేయాలంటే అక్కడ మనకు మనసుని ఉదాత్తంగా మార్చాలి. ఉన్నతమైన ప్రజ్ఞాస్థితికి తీసుకెళ్ళాలి. అంటే లోయర్ మైండ్‌ని కాస్త దానికి ప్రజ్ఞాస్థితులు అలవాటు చేయాలి. మంచి మంచి అలవాట్లు అలవాటు చేయాలి. ఏది ఒక 10 మందికి హెల్ప్ చేయటం గాని, యజ్ఞకర్మలు చేయటం ద్వారా ఏం జరుగుతుంది? మనసుకి ఒక ప్రశాంతత వస్తుంది. మనసు ప్రశాంతం కావాలి. మనసు ఏంటంటే నిరంతరం ఆలోచనలతోటి వ్యగ్రం అయిపోతుంటుందన్నమాట. నిరంతరం మనం ఒక చోట కూర్చున్నామనుకోండి, అది ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటదన్నమాట.
ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయంటే అర్థం ఏంటంటే ప్రాణశక్తి వీక్‌గా ఉందని అర్థం. ప్రాణశక్తి మనసు వీక్‌గా ఉంది. ప్రాణశక్తి కూడా వీక్‌గా ఉన్నట్టు లెక్కనమాట. కాబట్టి అటువంటి వీక్‌గా ఉన్నటువంటి ప్రాణశక్తిని బలంగా చేయాలి మనం. అంటే బలం అంటే ఏంటో సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళాలనమాట. ఇప్పుడు స్థూల స్థాయిలో ఈ ప్రపంచం కనపడుతుందండి. ప్రాణశక్తి యొక్క స్థూల స్థాయి గాని, మనసు యొక్క స్థూల స్థాయి గాని, ఈ బాహ్య ప్రపంచం మనకి పృథ్వీ తత్వంలో ఉన్న ప్రపంచం కనపడుతుందండి. అది మనకి సూక్ష్మ స్థాయిలోకెళ్ళాలి. సూక్ష్మ స్థాయిలో ఏంటంటే పృథ్వీ తత్వానికి ఏంటి సూక్ష్మం జలతత్వం, వాయుతత్వము, అగ్నితత్వం, వాయుతత్వము, ఆకాశతత్వం. కాబట్టి సూక్ష్మ స్థాయిలోకి తీసుకెళ్ళాలంటే తన్మాత్ర సాహసం చేయమని చెప్పాము ఫస్ట్‌లో. తర్వాత మనసులో సంస్కారాలకు అనుగుణంగా మనసుని ఉన్నత ప్రజ్ఞా స్థితిలోకి తీసుకెళ్ళాలనమాట. అంటే మనకి అనుభూతులనేవి హృదయగతమైనటువంటి అనుభూతుల్ని మనం ఫీల్ కావాలి. విజ్ఞాన కోసలు ఏంటంటే మనం ఒక 10 మందికి హెల్ప్ చేయడం ద్వారా తృప్తి అనేటటువంటి భావం అనేది మనం అది నేర్చుకోవాలండి. ఏ పని చేసినా కూడా మనం డబ్బుల కోసం, స్వార్థం కోసం కాకుండా నిస్వార్థంగా చేయడం, 10 మంది మేలుని కాంక్షిస్తూ మనం చేసినట్టయితే అంటే మనకు ఒక రకమైన ఆత్మ సంతృప్తి అంటారనమాట. ఆత్మ సంతృప్తి అనమాట. ఎందుకని ఆత్మ యొక్క సహజ లక్షణం ఏంటంటే దానికి కోరికలు లేకుండా ఉండేది ఆత్మ అనమాట. అందులో ఎటువంటి కోరికలు ఉండవు. రాగద్వేషాలు ఉండవు. మరి అది మరి ఆత్మని ఆత్మకి ఆహారం ఇవ్వటం ఏంటంటే మనం నిస్వార్థంగా పనిచేయటమే. తర్వాత మరి చక్కగా మనం నిస్సంగంగా పనిచేయటం, 10 మందికి మేలు చేసే కర్మలు చేయటం, యజ్ఞ కర్మలు చేయటం ఇవన్నీ చేసినప్పుడు ఏముందంటే నీకు అనుభూతులనేవి నీకు ఏర్పడతాయనమాట. అంటే ఒక స్పందన అనేది ఏర్పడుతుంది. మనసు ఏంటి మొద్దుబారి మా మామూలుగా మనోమయ కోసం స్టైల్ ఏంటంటే అక్కడ అనుభూతులు ఉండవండి అక్కడ. యాంత్రికంగా చేసేస్తుంటాడు. ఎటువంటి అనుభూతులకి అక్కడ ఆస్కారం లేదు. ఏం జరుగుతుందో పట్టించుకోడు. వాడికి ధ్యేయం ఒకటి పెట్టుకుంటాడు. డబ్బులు సంపాదనో, లేకపోతే ఇల్లు వాకిలి సంపాదనో, లేకపోతే ఇంకేమన్నా పేరు ప్రతిష్టల కోసం అంతకోసం చూస్తాడు తప్పితే, ఈ అనుభూతులన్నిటిని మిస్ అయితాడన్నమాట. అనుభూతి ఎప్పుడొస్తుంది? నేను అనేది భావాన్ని వదిలిపెట్టాలి. స్వార్థం అనేది వదిలిపెట్టాలి. 10 మందికి ఉపయోగపడే కర్మలు చేయాలన్నమాట. 10 మందికి ఉపయోగపడే కర్మలు చేస్తూ తర్వాత నిస్వార్థంగా మనం పనిచేస్తున్నప్పుడు, నిస్వార్థంగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు తృప్తి అనేది వస్తుందండి. 10 మందికి హెల్ప్ చేయడం ద్వారా మనకు తృప్తి మనకి మానసిక సంతృప్తి అనేది ఏర్పడుతుందన్నమాట. ఆ తృప్తి అనేది ఏంటంటే మనసులో ఆలోచనలు తగ్గిస్తుంది. అంటే మన ప్రాణశక్తి లెవెల్స్‌ని పెంచుతుంది. ఎందుకని మన ప్రాణశక్తి లెవెల్స్ దేనివల్ల వేస్ట్ అయితాయండి? స్వార్థ కర్మల ద్వారా, అహంకారం తోడుకునే కర్మల ద్వారా, తర్వాత అరిషడ్ వర్గానికి లోనై చేసేటువంటి మన కర్మల ద్వారా మన ప్రాణశక్తి లెవెల్స్ పడిపోతుంటాయన్నమాట. ఈ సహనం, ఓర్పు, దయ, ప్రేమ, క్షమ ఈ గుణాలతోటి, దైవి గుణాలతోటి మనం ఏవైతే పనులు చేస్తామో అవి నీ యొక్క మానసిక శక్తిని పెంచుతాయి. తర్వాత నీ యొక్క ప్రాణశక్తిని కూడా పెంచుతాయండి. ప్రాణశక్తి పెంచితే ఏమైతుంది? నీకు అనుభూతులనేవి అది నీకు ప్రతిదానికి స్పందించే గుణం అనేది అది కరుణ కావచ్చు, దయ కావచ్చు, ప్రేమ కావచ్చు, ఈ భావాలన్నీ పెరగాలి. అవి పెరిగినప్పుడే విజ్ఞానమయ కోశంలో నువ్వు అది దాటిపోవడానికి అవకాశం ఉంటదనమాట. విజ్ఞానమయ కోసం లేనప్పుడు ఏమవుతుంది? ఇవి లేనప్పుడు ఏమవుతుంది? విజ్ఞానమయ కోశంలో నువ్వు ఆహ్, పా గత జన్మ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో చిత్తంలో సంస్కారాలకు అనుగుణంగానే పనిచేస్తుంటావనమాట. చిత్తంలో ఏదైతే సంస్కారాలున్నాయో, ఆ సంస్కారాలకు అనుగుణంగానే నువ్వు స్పందిస్తుంటావనమాట. అంటే ఏంటి నీలో డెవలప్‌మెంట్ ఏముండదిక. మార్పు ఉండదనమాట ఇంక. అది వరకు పూర్వకాలంలో నువ్వేదో సమాచారం సేకరించి పెట్టావో అదే బయటకొస్తుంటది. ఆ మనిషి కనపడంగానే వాడు ఈడు పరాయివాడు ఇటు ఇవే వస్తాయన్నమాట. అంతేగాని విజ్ఞానం కోసం శుద్ధత ఎట్లా ఏర్పడుతుందంటే పరిపూర్ణ విజ్ఞానం కోసం సాధనలంటే ఇవి. అంటే మనం యజ్ఞకర్మలు చేయటం, 10 మందికి హెల్ప్ చేయటం, తర్వాత దైవ గుణాలని మనం పెంపొందించుకోవటం ఇవన్నీ ఎక్కడ చెప్పారండి? మన యమ నియమాల్లో వచ్చేస్తాయి మొత్తం. యమ నియమంలో ఇవన్నీ కూడా విజ్ఞానం కోసం సంబంధించినటువంటి సాధనలన్నీ ఉన్నాయి అందులో. యమ నియమాలు. అందుకని యమ నియమాల్ని పాటించమని చెప్పేది కారణం అంటే మొట్టమొదటి స్టెప్స్ ఇవి. యమ నియమాలు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మనోమయ కోశంలో ఉన్నారు. మీరు బై బర్త్ మనోమయ కోశంలో ఉన్నారు. మీరు విజ్ఞానమయ కోశంలో దాన్ని దాటిపోవాలి. దాటిపోవాలంటే ఈ యమ నియమాల్ని పాటించడం, నిస్వార్థంగా ఉండటం, 10 మందికి మేలు చేసేట యజ్ఞ కర్మలు చేయటం, అరిషడ్ వర్గానికి దూరంగా ఉండటం, రాగద్వేషాలకు దూరంగా ఉండటం, స్వార్థానికి దూరంగా ఉండటం ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ నిజ జీవితంలో మనం ఏం చేయాలి? మనం వాటినన్నిటిని మనం మన యొక్క అదొక లక్ష్యంగా పెట్టుకోవాలి. మన లక్ష్యం ఏంటి? మన ఈ పంచకోశ స్థితిని దాటిపోయి మన ఆత్మ సాక్షాత్కారం చేసుకోవటం. కాబట్టి జీవిత లక్ష్యం ఏంటి? మనిషి పుట్టింది దానికోసం అనమాట. మనిషి పుట్టింది దేనికోసం అంటే సెల్ఫ్ రియలైజేషన్ కోసం పుట్టాడనమాట. అంటే తనను తాను తెలుసుకోవటం కోసం అనమాట. తను తాను తెలుసుకోవటం అంటే ఒక స్థూల శరీరం కాదు. లోపల ఉన్న సూక్ష్మ శరీరాలు ఇవన్నీ కలిపి కూడా అన్నీ వాటి గురించి కూడా మనకు అవగాహన ఉండాలన్నమాట. కాబట్టి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అనేది ఎట్లా తయారైందంటే ఈ తత్వాలతోటి తయారైంది. అంటే ప్రకృతి తత్వాలుంటాయండి. అంటే మామూలుగా ఇప్పుడు మనకి
ఆహ్, మనం దీనికి సాంఖ్యయోగానికి రావాలండి. సాంఖ్యయోగానికి వస్తే ఇందులో ప్రకృతి, పురుషుడు, తర్వాత ఈ ప్రకృతి, పురుషుడు, తర్వాత ఈ 3 2 తత్వాలుంటాయండి సాంఖ్యయోగంలో. ప్రకృతి, పురుషుడికి సంబంధించినటి ఆహ్, వీటి గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట సాంఖ్యయోగంలో. అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే భగవద్గీతలో కూడా సాంఖ్యయోగం గురించి చెప్తారు ఫస్టు. అంటే మనకి సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి అవన్నీ ఎట్లా జరుగుతాయి? ల ల విభాగాలేంటి? అసలు ఎట్లా అనేది ఎట్లా ఈ వీటన్నిటిని మనం డివైడ్ చేయొచ్చు అనేది చెప్తారండి. అంటే ఆహ్, ప్రకృతి చతుర్వింశతి తత్వైక్య రూపాయ నమః అంటారనమాట. చతుర్వింశతి అంటే 25 తత్వాలతోటి కూడి ఉంటుంది ప్రకృతి. ప్రకృతి సాంఖ్యయోగంలో మనం చెప్పుకోవాల్సంటే పు ప్రకృతి, పురుషుడు తర్వాత గుణాలు. ఈ మూడిటిని కలిపి సాంఖ్యయోగం అంటారన్నమాట. ప్రకృతి, పురుష తర్వాత గుణాలనమాట. ప్రకృతిలో 25 తత్వాలున్నాయంట. అందులో ఏంటి పంచమహాభూతాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు, తర్వాత జీవుడు. మొత్తం కలిపి 25 అండి. తర్వాత ఇందులో ఇందులో మామూలుగా చిత్తము, తర్వాత మనస్సుని రెండిటిని కలిపి కొంతమంది కలిపి చెబుతారు. 24 తత్వాలుగా కూడా చెబుతారు. అంటే ప్రకృతి తత్వాలు ఏంటంటే మొత్తం 24 అదనమాట. అందులో ఇది తర్వాత మళ్ళీ ఒక సూక్ష్మ శరీరం ఉన్నాం కదా! సూక్ష్మ శరీరం అంటే మనకు కంటికి కనపడని శరీరం అనమాట. అది 16 తత్వాలతోటి 17 తత్వాలతోటి ఉంటుందండి. ఆ 17 తత్వాలేంటి? మనకు ఇవన్నీ ఇవి మనిషి చనిపోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం ట్రావెల్ చేస్తాడనమాట. ఈ సూక్ష్మ శరీరం ఇంకో శరీరాన్ని తీసుకుంటదనమాట. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం వీటికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటమే పంచభూతాలు, పంచ తన్మాత్రలు వీటన్నిటి గురించి తెలుసుకోవడం సాంఖ్యయోగం అండి. ఈ నాడీ సాధన ప్రాణాయామం గురించండి. నాడీ సాధన ప్రాణాయామం ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఇందాక నుంచి మనం చెప్పుకున్నామండి. ఏది చెప్పుకున్నాము? ఆహ్, లోపల జరిగే సూక్ష్మ శరీరం గురించి, లోపల జరిగేటువంటి పంచ ప్రాణాలు వాటి గురించి చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం బాహ్యంగా మన వాళ్ళు శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి వాళ్ళేం జెప్పారు? వాళ్ళేం జెప్పింది ఈ 2 కొరిలేట్ చేద్దామండి. కొరిలేట్ చేస్తే గాని మీకసల ఆ విషయం అర్థం కాదు. ఇది ఇప్పుడు మన సూక్ష్మ శరీరం గురించి చెప్పాం. ఇవన్నీ మనకు అర్థం కావు కదండీ అని చెప్పి. ఇవి అర్థమైతాయి. మన బాడీలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఒకటుందండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్‌లో మనకి బ్రెయిను, స్పైనల్ కార్డ్ అనండి. వీటిలో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనమాట. అంటే బ్రెయిన్‌లో మనకి బ్రెయిన్ ఏంటంటే ఎప్పటికప్పుడు మన శరీర రక్షణ కోసం అని చెప్పి గ్లాండ్స్ ఉంటాయి కదా! గ్లాండ్స్‌లో సెక్రెషన్స్ ఆహ్, రావడానికి గాని, వాటికి గాని బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి ఈ పల్సెస్ ఏవైతే దాన్ని బ్రెయిన్ స్పైనల్ కార్డ్ ద్వారా ఏం చేస్తుందంటే, స్పైనల్ కార్డ్ ద్వారా శరీరానికేమో సిగ్నల్స్ పంపుతుంది. మళ్ళీ అక్కడి నుంచి వచ్చినవి మళ్ళీ బ్రెయిన్‌కి చేరేయటం అంతా ఏంటంటే స్పైనల్ కార్డ్‌లో నరాల వ్యవస్థ ఒకటుందండి అందులో గూడా. దానిలో లోపల ఉండేటువంటి నరాలు ఆహ్, బాహ్యంగా ఉండేటువంటి నరాలు ఇవన్నీ ఉంటాయండి ఇందులో. ఇందులో ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దేనికి సంబంధించిందంటే బ్రెయిన్‌లో ఉండేటువంటి ఫంక్షన్స్ గాని, స్పైనల్ కార్డ్ సంబంధించిన ఫంక్షన్స్ గాని ఇది నిర్వహిస్తుంటదనమాట. ఇందులో మళ్ళీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటూ 2 రకాలైనటున్నాయి. అంటే బ్రెయిన్ ఫంక్షన్స్ బ్రెయిన్‌లో వచ్చినటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా ఇది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అని ఉంటుందండి. అందులో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటంటే అదేం చేస్తుందంటే ఒక పరిస్థితిని ఎదుర్కోవాలా లేకపోతే వద్దా అనేది నిర్ణయిస్తుందన్నమాట. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనమాట. అంటే ఫైట్ చేయాలనుకోండి దానికి తగ్గట్టు శరీరాన్ని తయారు చేస్తుందన్నమాట. ఒక పరిస్థితిని ఎదుర్కోవాలి, ఎట్లైనా ఎదుర్కోవాలన్నప్పుడు దానికి తగ్గట్టుగా శరీరానికి కావాల్సిన శక్తిని ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇస్తుందన్నమాట. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఏం చేస్తుందంటే అది ఈ హార్మోన్స్‌ని తర్వాత మళ్ళీ ఇదేం చేస్తుందంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అది ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో దానికి సంబంధించినటువంటి హార్మోన్స్‌ని ఎడ్రినలిన్ అనేది ఒకటిను కార్టిజోల్ అనేటువంటి హార్మోన్స్ ఉంటాయండి. స్ట్రెస్ రిలీఫ్ హార్మోన్స్ అంటారు వాటిని. స్ట్రెస్ నుంచి బయటపడే కార్టిజోల్ ఒకటి. తర్వాత ఎడ్రినలిన్ అనే ఒక అది ఒక హార్మోన్ అన్నమాట. ఈ 2 హార్మోన్‌లను ఏది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ రిలీజ్ చేస్తుందన్నమాట. ఆ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత ఏమైతుందప్పుడు మనకి ఎనర్జీ లెవెల్స్ క్రమంగా మనకి హార్ట్ బీట్ పెరుగుతుంది. తర్వాత ఆహ్, బీపీ పెరుగుతుంది. తర్వాత మనకి ఒక ఒక పరిస్థితిని ఫేస్ చేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది మనకొస్తుందన్నమాట. సైంటిస్టులు చెప్పేటువంటి ఆహ్, మార్ మ పద్ధతనమాట ఇది. వాళ్ళు చెప్పినటువంటి విధానం అన్నమాట ఇది.
ఈ సింపథెటిక్, పారాసింపథెటిక్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి లోపల మరి. ఇవన్నీ అంతవరకు వాళ్ళు కొనుక్కొని చెప్పారనమాట. తర్వాత లా అంత సూక్ష్మ స్థాయిలో యోగులు వెళ్లి చెప్పినంత సూక్ష్మ స్థాయిలో ఆహ్, ఈ వీటిలో లేదు. మనం సైంటిస్టులు అంత స్థాయికి వెళ్ళలేదు. కానీ మన యోగులేంటంటే అత్యంత సూక్ష్మ స్థాయిలోకెళ్ళి ఆహ్, ఈ వీటిని ఆహ్, సాంఖ్యయోగం గురించి గాని, తర్వాత నా మామూలుగా నాడీల గురించి గాని, తర్వాత వీటి గురించి గాని, తర్వాత స్వరశాస్త్రం గురించి గాని ఎంతో అది న న ఎంతో సూక్ష్మంగా అబ్జర్వ్ చేసి వాళ్ళు శాస్త్రాలను డెవలప్ చేశారు. ఆ శాస్త్రాల కంపెనీకి తెలిసినోళ్ళు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎట్లయితే డాక్టర్ ఎండీ డాక్టరు వీళ్ళది ఎట్లయితే నేర్చుకొని అందులో ప్రొఫిషియన్సీ సంపాదిస్తారో, అట్లాగే యోగాలో గూడా ఉన్నత స్థాయిలకెళ్ళిన వాళ్ళకి ఇవన్నీ అర్థమైతాయనమాట. కాబట్టి అంత ఉన్నత స్థాయికెళ్ళినట్టు యోగులు ప్రస్తుతం లేరు. ఎందుకు కలియుగంలో ఎంతసేపు పట్టుకూటి కోసమే చెప్పాలి తప్పితే అంత శాస్త్రాలు చదివేటువంటి తిరిగిబాటు ఎవరికీ లేదనమాట. కాబట్టి అది శాస్త్రాలు లేవని చెప్పకూడదు, లుప్తమైందనమాట. మనకి దొరకట్ల అంతే అవి. అలాగే ఇప్పుడేంటంటే మన వాళ్ళు ఇప్పుడేంటంటే పట్టుకుర్తి చదువులు కాబట్టి ఎండీ, ఎంఎస్‌లు ఇవన్నీ చేస్తారు. ఇందులో డాక్టరేట్‌లన్నీ చేసేసి వీళ్ళేం చేస్తారు, బయట ఉన్న నర్వస్ సిస్టమ్ గురించి వీళ్ళు బాగా రిసర్చ్ చేశారండి. చేసినప్పుడు ఇందులో ఏం చెప్పి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఒకటుందన్నారు. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఉందన్నారు. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గూడా ఒకటి ఉందని చెప్పేసన్నారన్నమాట. ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇది కార్టిజోల్ అనేది ఒకటి అడ్రినలిన్ అనేటువంటి హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుందన్నమాట. అది ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో బ్రెయిన్ నుంచి వచ్చిన సిగ్నల్స్‌ని బట్టి అది యాక్టివేషన్‌లోకి వస్తుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. వచ్చేసి అది ఏం చేస్తుంది, ఈ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తే ఏం చేస్తాయండి, ఈ హార్ట్ రేట్‌ని, బీపీని పెంచుతాయన్నమాట. తర్వాత ఎనర్జీ లెవెల్స్‌ని పెంచుతాయండి బాగా. ఎనర్జీ లెవెల్స్‌ని బాగా అప్పటిదాకా మైల్డ్‌గా ఉన్నాడు కాస్త ఒక్కసారి ఎనర్జీ వచ్చేస్తుంది. వాళ్ళు ఇప్పుడు చూడు కరాటే గాని, కుంఫు గాని చేసేటప్పుడు వాళ్ళకి విపరీతమైన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి బాగా. మామూలు కంటే కూడా మామూలుగా ఉండేవాడు కాస్త అంతెత్తు ఎగురుతాడు పైకి. కాబట్టి ఇవన్నీ ఎట్లా ఈ ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి అది ఈ ఈ హార్మోన్స్ ఉపయోగపడుతుంది. అది తాత్కాలికంగా ఏం చేస్తుందంటే ఈ డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి ఆ ఎనర్జీని తాత్కాలికంగా ఆపుతాయి అవి. ఎందుకంటే డైజెషన్‌కి కొంత ఎనర్జీ పోయిందనుకోండి, అది ఎనర్జీ డిప్రెషన్ వస్తుందన్నమాట. అందుకని డైజెస్టివ్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి ఎనర్జీ లెవెల్స్‌ని కూడా అది కంట్రోల్ చేస్తుందన్నమాట. తర్వాత ఇది ఇంకేం చేస్తుందండి, ఆహ్, హ్మ్. హ్మ్. స్ట్రెస్ హార్మోన్స్‌ని లో ఉన్న అది ఏం చేస్తుందంటే ఇది ఎమోషన్స్ కూడా కంట్రోల్ చేస్తుందండి. ఎమోషన్స్ కంట్రోల్ చేసి తర్వాత ఇది ఎనర్జీ లెవెల్స్‌ని పెంచి వాడి పరిస్థితిని ఫేస్ చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి కలుగుతాయి. ఏది ఫైట్ ఆర్ ఫ్లైట్. ఫైట్ అంటే ఎదుర్కోవటమా? లేకపోతే అక్కడి నుంచి పారిపోవటమా? వాడి దగ్గర ఎనర్జీ లేదనుకో సఫిషియంట్ ఎనర్జీ ఒక 10 మందొచ్చారు ఈడొక్కడే ఉన్నాడు కొట్టలేడు. పారిపోతాడు అక్కడి నుంచనమాట. కాబట్టి ఆ జడ్జిమెంట్ చేసేదేంటంటే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇది ఈ ఈ ప్రక్రియ ద్వారా చేస్తామన్నమాట. ఇది సరిగ్గా లేనప్పుడు ఏమైంది, ఈ సరిగ్గా లేదనుకోండి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గాని, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ గాని సక్రమంగా లేకపోతే ఏమవుద్దంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుందన్నమాట. ఇది కంట్రోల్ చేయడానికి ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పాను కదా ఇందాక ఆహ్, నాడీ శోధన ప్రాణాయామం. ఒక ముక్కు ద్వారా పీల్చి, ఒక ముక్కు ద్వారా వదలటం, మళ్ళీ ఒక ముక్కు ద్వారా పీల్చి మళ్ళీ ఒక తర్వాత బాక్స్ బ్రీతింగ్ అంటారు. బాక్స్ బ్రీతింగ్ అంటే 4 సెకన్లు నువ్వు పీల్చావనుకోండి, 4 సెకన్లు కమ్మకం పెడతాం. 4 సెకన్లు మళ్ళీ వదులుతాం. 4 సెకన్లు రేచకంలో పెడతాం. అట్లా అనమాట. బాక్స్ బ్రీతింగ్ అంటారు. 4, 4, 4, 4 అది కూడా చేయొచ్చు. ఎందుకంటే ఎక్కువ తక్కువ నిష్పత్తి ప్రకారం చేయాలంటే 1:4:2 నిష్పత్తి చెప్పాను నేను. అట్లా కాకుండా బాక్స్ బ్రీతింగ్ చేయొచ్చు. తర్వాత నాడీ శోధ ప్రాణాయామం చేయొచ్చు. దీనివల్ల ఏం జరుగుతుందండి, ఇప్పుడు ఈ ప్రాణాయామం చేయటం ద్వారా గాని, తర్వాత ఈ ధ్యానం చేయడం ద్వారా గాని, మనలో ఆక్సిజన్ లెవెల్స్ అంటే ప్రాణశక్తి లెవెల్స్ బాగా పెరుగుతాయండి. ప్రాణశక్తి లెవెల్స్ పెరిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది మీరు జాగ్రత్తగా వినాలిది. ఎందుకంటే ప్రాణశక్తి లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్ నుంచి చెప్పాను కదా! బ్రెయిన్ స్పందన అక్కడి నుంచి ఎలక్ట్రో మాగ్నెటిక్ సిగ్నల్స్ పంపుతుందని చెప్పేసని, ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌కి ప్రాణశక్తి లెవెల్స్ బాగున్నాయనుకోండి, అంతా బాగుందని ఒక సిగ్నల్ పంపిస్తుంది. అంతా పరిస్థితులన్నీ అన్ని చోట్ల బాగానే ఉన్నాయి. పరిస్థితులు బాగానే ఉన్నాయి. నీకు ఇబ్బంది లేదని చెప్పి అది ఒక సిగ్నల్ ఒకటి లోపల మనకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయన్నమా. అది మనకు తెలియకుండానే ఇవన్నీ జరుగుతుంటాయన్నమాట. కాబట్టి ఈ ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగినాయో, అప్పుడు నీలో ఏంటంటే
ఈ దానికి బ్రెయిన్‌కి ఒక సేఫ్టీ అనేది దానికి అబ్జర్వ్ చేస్తాం. సేఫ్టీ అంటే సురక్షితంగా ఉన్నామని చెప్పేసని భావం ఏర్పడుతుంది మనసుకి. ఏర్పడిపోయి ఏమైద్ది సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్‌లో అవి ఎప్పుడు కూడా బ్యాలెన్స్‌గా ఉంటాయి. ఈ కొత్తగా స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ చేయడం గాని, అవి గాని ఏముండదు. కార్టిజోల్ గాని ఇందాక చెప్పాను కదా! అడ్రినలిన్ ఇవన్నీ రిలీజెస్ కావన్నమాట. కాక ప్రశాంతంగా ఉంటాము. అందుకని మనం ఏం చేయాలండి, ఈ యమనియమాలు పాటించినప్పుడు గాని, తర్వాత ప్రశాంతంగా ఉన్నప్పుడు గాని, ధ్యానస్థితులు గాని, ఇవన్నీ ప్రాణాయామ సాధనలు గాని, వ్యాయామం గాని ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఆక్సిజన్ ప్రాణశక్తి లెవెల్స్ బాగా పెరుగుతాయండి అందులో. మన ప్రాణశక్తి లెవెల్ దేనివల్ల తగ్గుతాయి? నెగెటివ్ ఫీలింగ్స్ వల్ల తగ్గుతాయి. ప్రాణశక్తి లెవెల్ దేనివల్ల పెరుగుతాయి? దైవ గుణాలు ఏర్పరచుకోవడం వల్ల పెరుగుతా ఉంటాయి. యజ్ఞ కర్మలు చేయడం ద్వారా పెరుగుతా ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఈ ప్రాణశక్తి లెవెల్స్ పెరిగినాయో, అప్పుడు లోపల ఉన్నటువంటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సేఫ్‌గా ఉంటుంది. అది ఈ హడావుడిగా నీకు నీ పరిస్థితి బాగాలేదని చెప్పేసని చాలామంది చూడండి టెన్షన్ పడుతుంటారు. ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా టెన్షన్ పడుతుంటారనమాట. అది జరుగుతుందో జరగదో, మన పని సక్రమంగా అవుతుందో కాదో, మనకు వెళ్తాం మనకి వాడు అనుకూలంగా ఉంటుందో లేదో, ఇవన్నీ స్ట్రెస్ పడుతుంటారనమాట. ఆ స్ట్రెస్ దీనివల్ల ఈ హార్మోన్ ఇన్‌బాలన్స్ వల్ల ఏర్పడుతుందనమాట. ఎప్పుడైతే నీలో ఆక్సిజన్ లెవెల్ ప్రాణశక్తి లెవెల్స్ బాగా పెరిగింది, ఆక్సిజన్ కాదండి ఇక్కడ ప్రాణశక్తి లెవెల్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, నీకు సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది సక్రమంగా పనిచేస్తుందన్నమాట. సక్రమంగా అంటే ఇక అబ్నార్మల్‌గా పని చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎట్లా ఉండాలో అట్లా ఉంటది. ప్రశాంతంగా ఎప్పుడు చూసినా వాడు ప్రశాంతంగా ఉంటాదన్నమాట. కాబట్టి ఇది నీకు ఈ మనం ఈ రకంగా ఉండటం అనేది ప్రాణాయామ సాధన గాని, వ్యాయామం గాని లేకపోతే ఇంకా ఉన్న ఈ ఈ రకరకాలైనటువంటి యోగ సాధనలు చేయడం ద్వారా ఏమైతుందంటే, మీ ఎనర్జీ లెవెల్స్ పెంచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఆ ప్రశాంతమైన మానసిక పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. అక్కడ సైంటిస్టులు చెప్పేదేది, మన వాళ్ళు చెప్పేదేది సాంఖ్యయోగం ద్వారా గాని, మిగతా ఈ మామూలుగా మ వీటిలి గురించి చెప్పి శాస్త్రం గురించి చెప్పిన వాళ్ళు గాని, మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ స్వరశాస్త్రం గురించి చెప్పిన ఇది గూడా అంతా గూడా వాళ్ళేం చెబుతారంటే, ఇవి లోపల ఉన్నటువంటి దీన్ని బేస్ చేసుకొని చెబుతారు. సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెబుతారనమాట. మనకెవరికీ తెలియనటువంటి విషయాలే అత్యంత సూక్ష్మమైన విషయాల గురించి చెప్పారు. అది స్వరశాస్త్రం గురించి చెప్పాను గదా! మనం ఎప్పుడైతే బయటికి ఒక మంచి పని మీద చేసుకోవాలని వెళ్తాం అనుకోండి. మంచి పని చేయటానికి వెళ్ళినప్పుడు చంద్రనాడని శుభకార్యాలకి వాటికెళ్ళేటప్పుడు చంద్రనాడ ఆడాలండి. ఒక కష్టమైన పని చేయడానికి వెళ్తున్నామండి. పరీక్షలు రాయడానికి వెళ్తున్నామండి. లేకపోతే ఇంకేమన్నా హార్డ్ వర్క్ చేయాలని వెళ్తున్నామండి. వెళ్తున్నప్పుడు సూర్యస్వరం ఆడాలండి. అట్లాగే ఇంక చాలా చెప్పాను వాటి గురించి. తర్వాత డైజెషన్ సరిగ్గా లేదండి. మనకి డైజెషన్ సరిగ్గా లేదు. తర్వాత మోషన్ సరిగ్గా కావట్లేదు. సూర్యనాడి సూర్యభేద ప్రాణాయామం చేస్తూ పోతుంది. అంటే ప్రాణశక్తి లెవెల్స్ పెరగాలి. అంటే సూర్యభేద ప్రాణాయామం చేయాలనమాట. అంటే ఆహ్, నాడి గూడా మనకి సూర్యనాడి ఆడుతుంటే ఏమైద్దంటే ఈ మలబద్ధకం ఇవన్నీ సమస్యలేమి ఉండవు. ఇవన్నీ శారీరకంగా గూడా ఇవన్నీ మనం ఏవి చేస్తే మనకు ఉపయోగపడతాయనేది ఆల్రెడీ అన్నీ దాని గురించంతా వాళ్ళు పరిశోధన చేసి మనం పూర్వీకులు చేసి పెట్టారు. శాస్త్రబద్ధం చేశారనమాట. దాన్ని కరెక్ట్‌గా చెప్పేవాళ్ళు లేరు. ప్రస్తుతం దాని గురించి చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవటం వల్ల ఏం జరుగుతుందండి, ఇదంతా మనం చూసేదేది నిజం గాదు. దీనికి అతీతంగా పెద్ద శాస్త్రం ఉంది. ఒక 10% ఇందులో నిజం మనం చూసేదంతా. నామరూపాలతో కూడిన ప్రపంచం గాని, మన స్థూల ప్రపంచం గాని, మన మనసు గాని 10% అందులో ఉన్న కరెక్ట్ ఇదనమాట. నిజం ఉంది అందులో. 90% మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని చెప్పి అర్థమవుతుందన్నమాట. కాబట్టి 90% మనం తెలుసుకోవాల్సిన విషయాలున్నాయి. కాబట్టి ఆ తెలుసుకోవాల్సిన విషయాలు తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? మనలో ప్రశాంత స్థితులు ఏర్పడతాయి. మనలో ఆహ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయన్నమాట. కాబట్టి ఇప్పుడు పింగళ నాడులు, సుషుమ్న నాడి 3 నాడులు ప్రధానం అని చెప్పా కదా! ఆ 3 నాడుల్లో పింగళ నాడులను గనక నువ్వు రెండిటిని సమానంగా సమన్వయం గనక చేసుకోగలిగితే ఆ రెండిటిని సుషుమ్న నాడి ఆటోమేటిక్‌గా యాక్టివేషన్‌లోకొస్తుంది. సుషుమ్న నాడి అనేది యాక్టివేషన్‌లోకి వస్తుంటా. రెండిటి యొక్క సమన్వయం ఉండాలి. ఎక్కువ తక్కువలు ఉండకూడదు. 2 సమన్వయంగా సమానంగా ఆడాలన్నమాట. సూర్యనాడి తర్వాత చంద్రనాడిలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ పోవాలి. హెచ్చుతగ్గులు పోవాలంటే మనకి ఈ స్వరశాస్త్రం గురించి కూడా కొంత తెలిసుండాలి. స్వరశాస్త్రంలో ఏ ఏ రోజు ఏ స్వరం వాడాలి? మనం దాన్ని ఎట్లా మార్చుకోవాలి? ఆహారం తినేటప్పుడు ఆహారం తినేటప్పుడు జు సూర్యనాడి ఉండాలండి. అట్లా మనకి మంచి ధ్యానానికి చేసేటప్పుడు చంద్రనాడి ఉండాలన్నమాట. ఇది నాడులు మనం ఎట్లా ఆహ్, వీటిని ఎట్లా స్వరాలను ఎట్లా మార్చుకోవాలి? తర్వాత ఏ పని చేసేటప్పుడు ఏ స్వరం ఉండాలి? అట్లాగే ఈ ఇవన్నీ తెలుసుకొనుండాలి. అది తెలుసుకున్నప్పుడు ఏమైందంటే, మనకు
మనం యొక్క కర్మలను గూడా మార్చుకోవచ్చు. మనకు రాబోయే కర్మలను గూడా, మన జీవితంలో అనుభవించిన కర్మలు గూడా మారతాయనమాట. ఇవన్నీ ఏంటంటే, ఈ యోగానికి సంబంధించిన యోగంలో ఒక పార్ట్ అవి గూడా. స్వరశాస్త్రం అనేది యోగంలో ఒక పెద్ద శాస్త్రం అది. దాని గురించి నేను టూకీగా చెప్పానది. ఈ ఈ రేపొచ్చేది చూడండి. రేపు సంవత్సరాదొస్తుంది. సంవత్సరాదప్పుడు మీరు ఉదయం లేవంగానే మీకు చంద్రనాడి ఆడాలండి. చంద్రనాడి మొదటి 3 రోజులు చూడండి. మొదటి 3 రోజులు దేనికి రిప్రజెంట్ చేసినట్టు సంవత్సరాన్ని మొత్తం రిప్రజెంట్ చేస్తాయండి. మొదటి 3 రోజులు దేనికి సంబంధించి మొదటి ఓం పాడ్యం దేనికండి? మొదటి 4 నెలలు. తర్వాత పాడ్యమి, విదియ. విదియ రెండో 4 నెలలు. తర్వాత 8 నెలలు 5-8 వరకు. తర్వాత మూడోది మూడో రోజు విదియ తదియ. తదియ రోజు చివరి 4 నెలలు. కాబట్టి ఈ 4 నెలల మొదటి 3 రోజులు చంద్రస్వరమే నడవాలి. చంద్రస్వరం నడవాలంటే మనం పొద్దున్న లేవంగానే చంద్రస్వరం నడవలేదనుకోండి మనం ఏం చేయాలి? మనం చెప్పాను దానికి ఎట్లా మార్చుకోవాలనేది కూడా. ఆహ్, ఎడమ కాలితోటి అంటే దీన్ని స్వరం ఎడమ కాలుతోటి ఒక భూమి మీద పెట్టి తర్వాత ముందరికి ఒక 4 అడుగులు, 5 అడుగులు నడిచినా కూడా మనకేమైతుందంటే ఆ స్వరం మారుతుంది. తర్వాత మనం ఆహ్, ఈ దీన్ని ఒక పక్కకి ఒత్తికెళ్ళడం ద్వారా స్వరం మార్చుకోవచ్చనమాట. స్వరం మార్చుకొని మనం చేసుకున్నప్పుడు ఏమైతుందంటే మనకి ఆ 4 నెలలు ఏమన్నా ఇదున్నా కూడా దోషాలున్నా కూడా వెళ్ళిపోతాయన్నమాట. ఇదొక మార్గం. మా యోగులు కనిపెట్టిన మార్గం అనమాట. అట్లాగే ఈ, ఈ పౌర్ణమప్పుడేమో చంద్రస్వరం నడవాలని చెప్పేసి, అమావాస్య రోజునేమో సూర్యస్వరం నడవాలని చెప్పేసని, ఎన్నెన్నో రహస్యాలున్నాయండి అందులో. ఇవన్నీ ఏంటంటే అవి, అవి నడవనప్పుడు ఏం జరుగుతాయండి? ఇత రకరకాలైన సమస్యలొస్తాయి. కుటుంబ సమస్యలు గానీ, సామాజిక సమస్యలు గానీ, అనేక దాంట్లో ఇరుక్కోవటం గానీ, ఇవన్నీ కర్మలనేది మనకి బలంగా తగులుతాయనమాట. కాబట్టి కర్మల్ని న్యూట్రలైజ్ జేసుకోవటం అనేది కూడా ఈ స్వరశాస్త్రంలో ఉంది. అది మీకెక్కడన్నా పుస్తకాలు దొరికితే చదవండి అందులో. నేను దాని గురించి పెద్దగా చెప్పట్లేదు నేను. సాంఖ్యయోగం గురించి తెలుసుకోవాలి. తత్వాల గురించి తెలుసుకోవాలి. ఇన్ని తత్వాలు ఇందులో పనిచేస్తున్నాయి కాబట్టి, ఇన్ని రకాలుగా మన ఇది శరీరం, మన సూక్ష్మ స్థాయిలో పనిచేసేటువంటి తత్వాలు ఇవన్నీ శరీరంలో ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే, మనం బయటకి కనపడే స్థూల శరీరమే ఒక గంట సేపు ధ్యానం చేస్తే సరిపోతుందని చెప్పి అనుకోకూడదండి. మనలో ప్రవర్తన అనేది మనకి మనం వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి కూడా మనం సాధన చేయాలండి. సాధన చేసినప్పుడే మనకి కావాల్సినటువంటి ఆహ్, మనకి ఆ స్థాయి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇదండి. తర్వాత ఇందాక చెప్పాను. సింపథెటిక్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడు సక్రమంగా పనిచేస్తాయండి? ప్రాణశక్తి లెవెల్స్ బాగా ఉన్నప్పుడే పనిచేస్తాయి. మన ప్రాణశక్తి లెవెల్స్ నిరంతరం డిప్రెషన్‌లోకెళ్ళిపోయామనుకోండి, అంటే నెగెటివ్ థింకింగ్ తర్వాత ఈ రకరకాలైనటువంటి ఆలోచనలతోటి ఏది ఆహ్, స్వార్థంతోటి కూడిన ఆలోచనలు గాని, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనలో ప్రాణశక్తి లెవెల్స్ డౌన్ అవుతుంటాయి కాబట్టి, ఇంకా ఇవి అడ్రినలిన్ ఇవన్నీ కార్టిజోల్ ఇవన్నీ నిరంతరం రిలీజ్ అయిపోయి ఏమైతుంది, మనకి మనశ్శాంతి అనేది ఉండదండి. టెన్షన్స్ అనేది బయలుదేరుతాయి. నిరంతరం ప్రతి చిన్న విషయానికి టెన్షన్. అన్నిటికి ప్రశాంతత అనేది ప్రశాంతత అనేది ఉండదనమాట ఇక. ఎంతసేపటికి టెన్షన్ తోటి బతుకుతుంటామనమాట. కాబట్టి ఇవన్నీ లేకుండా ఉండాలంటే యోగ స్థితికి రావాలి. యోగంలో మనం ఇవన్నీ నేను ఇంతకుముందు చెప్పా కదా! యమ నియమాలు పాటించడం గాని, ప్రాణశక్తి ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించినటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవటం గాని, తర్వాత నాడీ శోధన ప్రాణాయామం చేయటం గాని, సూర్యబంధన ప్రాణాయామం చేయటం గాని, తర్వాత ఇవి మనకి ఏది అవసరమో అది 10 మందికి మేలు చేసేటువంటి కర్మలు చేయటం గాని, అవన్నీ చేయాలండి. అవన్నీ చేసినప్పుడు ఏమైందంటే యోగ స్థితి అనేది మీకు లభిస్తుంది. కాబట్టి ఆ స్థితికి ప్రతి ఒక్కళ్ళు రావాలండి. ఆ స్థితికి రావాలంటే మనం హ్మ్. ఆహ్, అంటే మన సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అది గూడా శుద్ధి కావాలండి. అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి కలిపితే ఒక జీవుడంటారండి. సూక్ష్మ శరీరం అంటారనమాట. పంచ జ్ఞానేంద్రియాలుంటాయి అందులో, పంచ కర్మేంద్రియాలుంటాయి, పంచ ప్రాణాలుంటాయి, మనసు, బుద్ధి 3 మొత్తం 17 లేకపోతే మనసు, బుద్ధి 2 కలిపి 16 అనమాట. ఈ 16 తత్వాలు కలిగినది సూక్ష్మ శరీరం అని చెప్పాననమాట. అట్లాగే దశవిధ నాడుల గురించి కూడా చెప్పాననమాట మీకు. దశవిధ నాడులంటే ఇడ, పింగళ, సుషుమ్న, తర్వాత ఈ గాంధారి, హస్తజిహ్వ, యశస్విని, పూష, అలంబుష, ఆ! శంఖిని, కుహు ఇవన్నీ గూడా
ఈ పంచ ప్రణాళిక, ఉప ప్రణాళికలు ఇంకే ఉంటాయన్నమాట ఇవన్నీ. కాబట్టి ఈ ఈ 10 రకాలైనటువంటి ప్రాణనాళాలు ఏవైతే ఉన్నాయో అవి బాగుండాలన్నమాట. అవి కూడా పనిచేయాలి బాగా. లోపల అంతర్గత శరీరంలో, సూక్ష్మ శరీరం లోపల ఉన్నటువంటి నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. తర్వాత మళ్ళీ ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆహ్, మన యొక్క ఇదంతా ఏంటంటే మనస్సు ద్వారా మనసు పరిధిలో మనసుని ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకుంటామో, మనకి ప్రజ్ఞాస్థితులు, ఉన్నత ప్రజ్ఞాస్థితులు ఎప్పుడైతే వస్తాయో, అప్పుడు మీకు ఈ స్థితిలో వస్తాయండి. మంచి అన్నిటిని అర్థం చేసుకునే కెపాసిటీ అనేది వస్తాయన్నమాట. తర్వాత ఇది ఈ విజ్ఞానమయ కోశం అనేది మనకి విజ్ఞానమయ కోశం గురించి కూడా మీరు మనం ఎందుకంటే మనోమయ కోశం పరిధిలో ఉన్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. ప్రతి ఒక్కళ్ళు బై బర్త్ మనోమయ కోశంలో ఉన్నామన్నమాట. మనం ఈ స్థితిని డెవలప్ చేసుకోవాలి. మనోమయ కోశంలో నుంచి కూడా మనం ఇంకా సూక్ష్మ స్థాయిలోకెళ్ళాలండి. సూక్ష్మ స్థాయిలో వెళ్ళినప్పుడు మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మన యొక్క ఎలివేషన్ అనేది సాధ్యపడుతుందన్నమాట. కాబట్టి సూక్ష్మ స్థాయిలోకెళ్ళడానికి ఏం ఉపయోగపడుతుందండి? అత్యంత సూక్ష్మ స్థాయిలోకెళ్ళాలంటే విజ్ఞానమయ కోశంలో దాని గురించి సాధన కూడా చెప్పాను. విజ్ఞానమయ కోశం సాధన గురించి కూడా చెప్పానన్నమాట. విజ్ఞానమయ కోశంలో ఏముంటదండి జన్మ జన్మల సంస్కారాలు అవన్నీ చిత్తంలో ఉంటాయన్నమాట. సంస్కారాలు, అనుభవాలు ఇవన్నీ కూడా చిత్తంలో సంస్కారాలు రూపంలో ఉంటాయన్నమాట. అది సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటాయన్నమాట. సబ్‌కాన్షియస్ మైండ్‌లో రకరకాలైన ఆలోచనలు అవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నటువంటి ఆలోచనలకి ఆధారంగానే ప్రతి ఒక్కడు కూడా రెస్పాండ్ అయితుంటారు. అట్లా కాకుండా మనం సబ్‌కాన్షియస్ మైండ్‌ని అసలు పరిగణలోకి తీసుకోకుండా, మనం అంటే భూతకాలంలో ఉన్నటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకుండా, భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా, వర్తమానంలో ఉండడానికి ప్రయత్నం చేయాలండి. వర్తమానంలో ఉంటామంటే చేస్తున్న పని మీద మనం ఏదైతే పని చేస్తున్నామో దాని పైన మనసు, బుద్ధి, చిత్తము 3 ఏకాగ్ర స్థితిలో ఉండేట్టుగా మనం పని చేసుకోవాలండి. మనోబుద్ధి అంటే మన మనసుతోటి ఏదైతే ఉన్నదో దాంతోటి అదే మనం చేయాలనమాట. మనసులో ఏదైతే అనుకున్నామో అదే చేయాలనమాట. కాబట్టి ఆహ్, ఏదనుకుంటున్నామో దాని మీద అదే ఆ పని బాహ్యంగా కూడా అదే చేయాలి. వాక్కు ద్వారా అదే రావాలనమాట. అది త్రికరణ శుద్ధి అంటారు. త్రికరణ శుద్ధితోటి మనం పనులు చేయాల్సి ఉంటదనమాట. ఏ కర్మ చేసినా కూడా మనం చేయాలంటే ధర్మబద్ధంగా చేయాలి. తర్వాత త్రికరణ శుద్ధి చేయాలి. ధర్మబద్ధంగా చేయాలి. త్రికరణ శుద్ధి అంటే చాలామంది చెడు పనులు కూడా త్రికరణ శుద్ధిగా చేస్తారు. అది దాన్ని అది అట్లా కాదు. మనం ఎట్లా చేయాలంటే ధర్మబద్ధంగా జేయాలి. ఏది ధర్మం అనేది తెలుసుకొని జేయాలి. ధర్మశాస్త్రాలు లేదా గురువు చెప్పినటువంటి విధంగా మనం ఎట్లా జేయాలి 10 మందికి మేలు చేసే కర్మ ఏదైతుందో అది ధర్మం అన్నమాట. 10 మందికి హాని చేసే కర్మ ఏదైతే ఉందో అది అధర్మం అన్నమాట. కాబట్టి అధర్మాన్ని వదిలేసి ధర్మ మార్గాన మనం త్రికరణ శుద్ధిగా చేసినప్పుడు మనసు మనసు ఎప్పుడైతే మనసు స్థిరపడుతుంది. ఆ స్థిరపడిన మనసు నెక్స్ట్ లెవెల్ అంటే విజ్ఞానం వైపు తీసుకొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ మంచి చెడుల విచక్షణ ఏది మంచి ఏది చెడు అని ఆ విజ్ఞాన వైకోశంలో ఉండేటువంటి ఆ బుద్ధి ద్వారా వివేచన చేసి మంచిని అడాప్ట్ చేసుకోవాలి. మంచి పనులు చేస్తూ ఉండాలన్నమాట. మంచి వైపు మంచి మాటలు వింటాం. చెడు వినవద్దు, చెడు అనవద్దు, చెడు కనవద్దు అని చెప్పనమాట. ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుందంటే విజ్ఞాన వికాసం కూడా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. విజ్ఞాన వికాసంలో మనకి అనుభవాలు, ఆలోచనలు మనకు అనుభూతులు ఉంటాయండి. మంచి సంగీతం వింటున్నప్పుడు గానీ, ఒక చక్కగా దృశ్యాన్ని చూసినప్పుడు గానీ, చెవుల ద్వారా ఒక మంచి సంగీతం వింటున్నప్పుడు గానీ, తర్వాత శబ్దం అనమాట అది. తర్వాత దృశ్యం ద్వారా, కళ్ళ ద్వారా ఒక మంచి దృశ్యాన్ని చూసినప్పుడు గానీ, ఒక ప్రకృతి దృశ్యాన్ని చూసినప్పుడు గానీ, ఆ విజ్ఞానం వైకోసం అనేది యాక్టివేషన్‌లోకొస్తుంది. విజ్ఞానం వైకోసం యాక్టివేషన్‌లోకొస్తుందనమాట. కాబట్టి ఇంద్రియాలు అత్యంత సూక్ష్మ స్థాయిల్లోకి మన ఇంద్రియానుభవాలు ఏవైతే ఉన్నాయో, అవి మనకి అనుభూతులు మిగులుస్తాయనమాట. శబ్దం ద్వారా గానీ, లేకపోతే రూపం ద్వారా గానీ, ఏమైనా అది. కాబట్టి విజ్ఞానం కోసంకొచ్చినప్పుడు ఏమంటే అనుభూతులు మిస్ కాకుండా మనం ఆహ్, ప పది తృప్తితోటి జీవితం గడపటం అనమాట. తృప్తితోటి నిష్కామంగా కర్మ చేసేది ధర్మబద్ధంగా చేసుకుంటూ భగవంతుడు ఏదిస్తే అది తీసుకుంటూ తృప్తిగా ఉన్నామనుకోండి. విజ్ఞానం కోసం అనేది అది అది దానిలో అందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్నీ ఎళ్ళిపోతాయనమాట. విజ్ఞానం కోసం స్థాయికి దాటి వెళ్తాడనమాట. నెక్స్ట్ ఆనందమయ కోసం అని చెప్పా కదా! ఆనందమయ కోసం దేనికండి? ఆనందమయ కోశంలో మనకేముంటుందంటే అక్కడ పరిపూర్ణ జ్ఞానం అనేది లభిస్తుందండి. ఆనందమయ కోశంలో ఇప్పుడు పరిపూర్ణమైన జ్ఞానం అంటే అది దాటిపోతున్నప్పుడే పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. ఆనందమయ కోశంలో ఆహ్, మనకి ఆనందమయ కోశం అంటారు కానీ అది అక్కడ వచ్చేటువంటి మనకి ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి తర్వాత మనసు ఏకాగ్రత ద్వారా వచ్చేటువంటి ఆనందం ఏదైతే ఉందో అది అక్కడ ఆ ఆనందమయ కోసం సంబంధించిందనమాట. ఈ సంతోషం గాని, ఆనందం గాని ఎక్కడి నుంచి వస్తుందంటే ఆనందమయ కోశం నుంచి వస్తుందన్నమాట.
కాబట్టి ఇది మామూలుగా ఎటువంటి పరిస్థితిలో వస్తుంది? నీకు కోరిక తీరినప్పుడు గాని, ఒక స్వల్పంగా ఆనందం. ఇంద్రియ తృప్తి కలిగినప్పుడు గాని, ఒక కోరిక తీరినప్పుడు గాని, ఒక ఆనందం ఫీల్ అవుతాం మనం. ఒక సంతోషం. దాన్ని ఆనందం అంటాం. సంతోషం అంటారనమాట. ఆనందం అంటే ఏంటంటే, సంతోషానికి, ఆనందానికి తేడా ఉందండి. ఇంద్రియాల ద్వారా వచ్చేటువంటి టెంపరరీ ఆనందం ఏదైతే ఉందో దాన్ని సంతోషం అంటారండి. కాబట్టి ఒక స్వీట్ తింటున్నప్పుడు గానీ, లేతే ఒక మంచి ఇది పాటలు వింటున్నప్పుడు గానీ, మనం ఏదైతే ఇంద్రియాలు సినిమా చూస్తున్నప్పుడు గానీ, ఇవన్నీ ఏంటంటే మనం ఏదైతే మనం ఆనందం ఫీల్ అయితామో, అది అక్కడి నుంచి ఆనందమయ కోశం. ఎందుకంటే ఆనందమయ కోశం అనేది ఆత్మకు చాలా దగ్గరలో ఉంటదనమాట. కాబట్టి ఈ ఆనందమయ కోశాన్ని దాటిన స్థితి మనకి ఏదైతే ఉందో అది ఈ సంతోషాలు, ఈ చిన్న చిన్న సంతోషాలను దాటి పరిపూర్ణమైనటువంటి ఆనంద స్థితి అనేది ఒకటుందండి. అదే ఎప్పుడొస్తుంది? ఎప్పుడొస్తుందంటే నేను అనే ప్రజ్ఞ కంప్లీట్‌గా ఎళ్ళిపోవాలి. నేను అనేటువంటి ఆహ్, స్థాయి నుంచి కూడా నువ్వు బయటికెళ్ళిపోవాలండి. నేను నాది అని చెప్పేసి భావాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ఎలివేట్ కావాలన్నమాట. అంటే నేను నాది అనే భావం ఎట్లా పోతుందండి? అంతకుముందు నేను చెప్పాను దృశ్యము, ద్రష్ట, దృక్కు 3 ఒకటే అని చెప్పేసని 3 ఒకటే ప్రాణశక్తి యొక్క వివిధ రూపాలు అంతే. దృశ్యము, ద్రష్ట, దృక్కు. అంటే దృశ్యం చూసేవాడు ద్రష్ట అంటే ఏంటంటే ద్రష్ట అంటే భగవంతుడి లోపల జీవాత్మ లోపల ఉన్నాడన్నమాట. అంటే దేని సహాయంతోటి చూస్తున్నాడండి అది ప్రాణశక్తి సహాయంతో చూస్తుందన్నమాట. అంటే చలనం లేనటువంటి నిర్గుణ స్వరూపంలో ఉన్నటువంటి పరమాత్మలో చలనం కలిగి చలనం అంటే ఆ అమ్మవారి శక్తి అన్నమాట. ప్రాణశక్తి అన్నమాట. ప్రాణశక్తిలో చలనంగా ఏర్పడటం ద్వారా నువ్వు దృశ్యాన్ని చూస్తున్నావన్నమాట. బయటికి చూస్తున్నావన్నమాట. తర్వాత అది చూడబోయే సాధనం కన్ననమాట. కన్నుకి శక్తి ఇచ్చేదేంటంటే ప్రాణశక్తే. కాబట్టి ఏదైతే చూస్తుందో, ఏ ప్రాణం అయితే లోపల నుంచి ఏ శక్తి అయితే శక్తి అంటే నిర్గుణ పరమాత్మ స్వరూపం చూస్తుందో, ఆ పరమాత్మ యొక్క శక్తే బయటికి కళ్ళ ద్వారా చూస్తూ బయట దృశ్యంగా ప్రకృతిగా ఏర్పడింది ఏదుందండి? బయట బాహ్య ప్రపంచంలో ప్రకృతిగా ఏర్పడింది. ఇందాక చెప్పాను ప్రకృతిగా 25 తత్వాలతోటి కూడింది ప్రకృతి అనమాట అది. ఆ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చిందండి? ప్రాణశక్తి నుంచే వచ్చింది. కాబట్టి 3 ఒకటే. బయట కనపడేటువంటి ప్రాణశక్తి గాని, నీలో చూడబడే సాధనం గాని, చూసేవాడు గాని, ఆ 3 ఒకటే అని చెప్పేసి తెలుసుకున్నటువంటి పరిపూర్ణ జ్ఞానం ఎప్పుడైతే నీకు ఒకటే అని చెప్పి తెలుస్తాయో, అప్పుడు వైవిధ్యం వెళ్ళిపోతుంది. వాడు వేరు, వీడు వేరు, ఇది వేరు, ప్రపంచంలో రకరకాల వస్తువులు గాని, ఈ ఆకర్షణలు గాని ఇవన్నీ వెళ్ళిపోతాయండి. అది పరిపూర్ణ జ్ఞానం అనండి. దృశ్యము, ద్రష్ట, దృక్కు 3 ఒకటి కావటమే. 3 ఒకటే అని చెప్పేసని తెలుసుకోవటమే పరిపూర్ణ జ్ఞానం. విశ్వం దర్పణ దృశ్యమానందగ్రతుల్యం నిజాంతర్గతం. అంటే అది లోపల విశ్వం దర్పణంలో కనపడినట్టు కనపడుతుంది గానీ, అది ఎక్కడుందండి? నీ లోపల నుంచి వచ్చింది. నీ లోపల నుంచి ఎక్కడి నుంచి వచ్చిందండి? మనం పడుకున్నప్పుడు నిద్రపోయామండి. నిద్రపోయిన తర్వాత మనకి ఇంద్రియాలన్నీ షట్ డౌన్ అయిపోతాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అందులో ఏం పని చేయవు మొత్తం. గాఢ నిద్ర పడుతుంది. నిద్ర పట్టిన తర్వాత అప్పుడు గాఢ నిద్రకు ముందర కలలో ఉన్న స్థితి వస్తుందండి. కలలు కూడా ఉంటాయి. కలలు కొంత కొంచెం స్థితిలో తక్కువ గాఢ నిద్రకు ముందర స్థితి ఏంటంటే కలలనమాట. కలలో పెద్ద ప్రపంచాన్ని చూస్తామండి. అక్కడ ఇంద్రియాలు పని చేయట్లే. అక్కడ కళ్ళు పని చేయట్లే. ఏమి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏమి పని చేయట్లే. కానీ నువ్వు అక్కడ కలలో రకరకాల వ్యక్తులను చూస్తావు, రకరకాల ప్రదేశాలు చూస్తావు. తర్వాత మళ్ళీ భయపడతావు. కొన్ని భయంకరమైన కళ్ళొస్తే భయపడతావు. కొంచెం ఆనందంగా ఉంటే సంతోషపడతావు. రకరకాలనమాట. రకరకాలన్నీ నీకు కనపడుతున్నాయి. ఎక్కడ కనపడుతుంది? ప్రపంచం లేకపోయినా కనపడుతుంది లోపల. మరి అనుభూతి పొందుతున్నావు అక్కడ కూడా. అంటే అక్కడ ప్రపంచం ఎక్కడున్నట్టు? లోపలున్నట్టా? బయటున్నట్టా? ప్రపంచం లోపలే ఉందనమాట. తర్వాత గాఢ నిద్రకెళ్ళిపోతావు. గాఢ నిద్రలోకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేస్తావు. మేలుకున్న తర్వాత బయటకొచ్చిన తర్వాత నేను చక్కగా నిద్రపోయాను, హాయిగా నిద్రపోయాను అంటావు. ఆ అనుభూతి ఎవరికి కలిగిందండి? మరక్కడ మనసు లేదు, బుద్ధి లేదు. తర్వాత అక్కడ ఇంద్రియాలేం పని చేయట్లే. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏం పని చేయల. అక్కడ గాఢ నిద్రలో నువ్వెవరంటే నువ్వు చెప్పలేవు. నువ్వేం చేస్తున్నావో చెప్పలేవు. ఎక్కడున్నావంటే చెప్పలేవు. నీ ఎగ్జిస్టెన్స్ ఏంటంటే చెప్పలేవు. మరి మేలుకున్న తర్వాత వస్తున్నాయి ఇవన్నీ. మేలుకున్న తర్వాత ఎట్లా వస్తున్నాయి? మేలుకున్న తర్వాత పరాపశ్యంతి మధ్యమ వైఖరి అని ఈ 4 స్టేజెస్ ఉంటాయన్నమాట ఇవన్నీ. అంటే అత్యంత సూక్ష్మ స్థాయి నుంచి స్థూల స్థాయికి ప్రపంచం ఏర్పడే విధానం అనమాట అది. అది ఎప్పుడైతే పరా నుంచి ఒక ఫోకస్ అనేది బయలుదేరి, అది హృదయ స్థానానికి వచ్చి, హృదయ స్థానం నుంచి ఇంద్రియాల ద్వారా బయటికి జస్ట్ లైక్ సినిమాలో ప్రొజెక్టర్ లాగనమాట. మనం ఎట్లయితే సినిమాలో ప్రొజెక్టర్ తెర మీద ఎట్లయితే ఏస్తున్నామో, తెర మీద ఎట్లయితే మనం ప్రొజెక్షన్ ఎట్లయితే చూపిస్తున్నామో, అదే విధంగా సినిమాలో పాత్రలు అన్నీ కదులుతూ కనపడుతుంటాయనమాట. నిజంగా అక్కడ ఉన్నారా? మనుషులు లేరు. తెర మీద కదులుతుంటారు. పాటలు పాడుతుంటారు. దృశ్యాలన్నీ మారిపోతుంటాయి. అన్నీ చేస్తుంటారనమాట. కదలకుండా ఉండేది ఒకటుందండి. అదేంటంటే అదే ఆత్మ అనమాట. కదలకుండా ఇందులో తెర, అక్కడేమో ఆత్మ అనమాట. కదలకుండా అది నిశ్చలంగా ఉంటుంది.
ఈ చైతన్యం ఏదైతే ఉందో అది కదలిక ద్వారా రకరకాలైనటువంటి దృశ్యాలను కల్పిస్తుంటదనమాట. కాబట్టి మనం పరాల నుంచి వచ్చినటువంటి ఆ దృశ్యం ఏదైతే ఉందో, హృదయం ద్వారా అది ఒక ఎక్కడికెళ్తుందండి? మన తలపై పైకొచ్చి జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియాల ద్వారా అది జ్ఞానేంద్రియాల ద్వారా మనం బయట వ్యక్త ప్రపంచం అనేది కనపడుతుంది. బయటికి కళ్ళు తెరిచినప్పుడు ప్రపంచం కనపడుతుందనమాట. మళ్ళీ అనలైజేషన్ ఎక్కడ జరుగుతుందండి? లోపలే జరుగుతుంది. మన మనసు లోపల, చిత్తం లోపలే జరుగుతుంది. అది ప్రపంచం సంబంధించిన సంఘటనలన్నీ ఎక్కడ అనలైజ్ చేయబడతాయండి? ఆ లోపల ఉన్నటువంటి కంటి ద్వారా చూసినటువంటి దృశ్యం ఏదైతే ఉందో, అది ఎక్కడ నివేదించబడుతుంది? బ్రెయిన్‌కెళ్తుంది. బ్రెయిన్ నుంచి ఎక్కడికెళ్తుందండి? చిత్తంలో సంస్కారాల్లోకి వెళ్లి ఎమ్మడే ఆ దృశ్యం తాలూకు అనుభవాన్ని కనుక్కుంటామనమాట. కాబట్టి మొత్తం ప్రాసెస్ ఎక్కడ జరుగుతుందండి? దృశ్యం వచ్చింది దగ్గరకొచ్చి చెప్పట్లా. ఆ వ్యక్తులొచ్చింది దగ్గర చెప్పట్లా. నువ్వే చూస్తున్నావు. లోపల ఫీడింగ్‌కి అనుకూలంగా నువ్వు దానికి స్పందిస్తున్నావనమాట. కాబట్టి ప్రపంచం మొత్తం ఎక్కడుందండి? నీ లోపలే ఉంది. అది తెలుసుకోవటమే ఆనందమయ కోశం నుంచి బయటపడటం అనమాట. అది తెలుసుకున్నప్పుడు ఏమైద్దంటే ఆనందమయ కోశం నుంచి కూడా నువ్వు బయటపడతావు. బయటపడి నెక్స్ట్ స్టేజ్‌కెళ్దాం. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇక ముక్త స్థితి అనమాట. తురీయ స్థితి అనమాట. తురీయాతీత స్థితి అని కూడా ఉంది. తురీయ స్థితి, తురీయాతీత స్థితి అని ఉంటాదనమాట. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి స్థితులకు అవతల తురీయ స్థితి ఉంది. దానికి అవతల ఇంకా తురీయాతీత స్థితి కూడా ఉంది. కారణం, మహాకారణం అనమాట. కాబట్టి ఈ మామూలుగా ముక్తి ఎలివేషన్‌లో ఉన్నటువంటి ఆహ్, ఈ పద్ధతులు ఇవన్నీ స్థాయిలనమాట. రకరకాల స్థాయిలనమాట. ఈ స్థాయిలు మనకు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా సాధన మొదలుపెట్టి నేను యోగా చేస్తున్నాను. నాకు గంట సేపు కూర్చున్నాను. నాకు ఆ అనుభవం వచ్చింది, ఈ అనుభవం వచ్చింది అని చెప్పేసని బయటకొచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చే అనుభవాలు యూట్యూబుల ద్వారా చూడటం, రకరకాల పుస్తకాలు రాసేయటం, రకరకాలుగా చేస్తూ ఉంటాం. మన ప్రవర్తన మార్చుకోకుండా మన యొక్క ప్రవర్తన మార్గాన్ని ప్రవర్తనను సక్రమంగా మనం సాధన చేయకుండా అనమాట. సాధన చేయకుండా మన యొక్క ఆహ్, అంతఃశుద్ధి జరగకుండా, అంతఃశుద్ధి జరుపుకోకుండా మనం ఏ సాధన చేసుకున్నా బాహ్యంగా స్థూల శరీరంతో చేసే సాధనలు ఏంటంటే అణవి సాధనలంటారు ఎట్లంటే, మనసుతోటి చేసే సాధనలు ఏమంటారంటే అణవి సాధనలంటారనమాట. మనసుకి వాటికన్నీ అతీతమైన స్థితి ఏదైతే ఉందో అది అది ఆత్మకు దగ్గరగా ఉండేటువంటి ఆ సాధనలు ఏదైతే ఉందో వాటికి మనం అటువైపు మనం సాధన చేయాలి. ఆ డెవలప్‌మెంట్ వైపు మనం ప్రయత్నం చేయాలనమాట. అంటే సంపూర్ణ వికాసం కోసం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒక గంట సేపు కూర్చొని కదలకుండా కూర్చుంటే ఏమవుతుందండి? వాళ్ళలో ఉన్న సంస్కారాలు అలాగే ఉంటాయి. సంస్కారాలు క్షాళన జరగవు గదా! అట్లాగే మనం చాలామంది నాకు కదలకుండా 2 గంటలు, 3 గంటలు కూర్చున్నాం అని చెప్పి అంటారు. కూర్చున్న ప్రయోజనం ఏంటంటే మళ్ళీ వాడిని లేవగానే మళ్ళీ వ్యక్తిత్వం అట్లాగే ఉంటది. వ్యక్తిత్వంలో ఏ మార్పు ఉండదు. ఈడ రావణాసురుడు కూడా ఆయన తపస్సు చేసి ఈశ్వరుడిని ప్రదర్శన చేయించుకున్నాడు. ఏమైనా ప్రవర్తన ఏమన్నా మారిందా? స్వభావం ఏమన్నా మారిందా? ఏం మారదనమాట. సమాజ స్థితి వచ్చినంత మాత్రాన ప్రవర్తన ఏమి మారదండి. మనం మొదటి నుంచి కూడా మనలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏవైనా తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో, మన చెడు ఏది ఉందో దాన్ని వదిలేసుకోవటానికి మన ఈ ప్రపంచం, సమస్త ప్రపంచం భగవంతుడు ఎందుకిచ్చాడంటే, మనలో ఉన్నటువంటి ఆ చెడుని తొలగించుకొని, సాధనకు చేసుకోవడానికి అనుకూలంగా మనం ఎవరు ఏ సాధన చేసుకుంటే వాళ్ళు డెవలప్ అయితారో వాళ్ళని అటువంటి పరిస్థితిలో పుట్టించాడు భగవంతుడు. కాబట్టి మనం ఉన్న ప్లేస్ నుంచే, మనం ఉన్న స్థాయి నుంచే మనం సాధన మొదలుపెట్టి, ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది నిరంతరం చేసుకుంటూ ఉండాల. ఎందుకంటే, ఈ ఎట్లయితే పూజ అవన్నీ ఎందుకు రోజు పెట్టారంటే, ఎప్పుడు ఇంప్యూరిటీస్ వస్తుంటాయండి. మామూలుగా ఇత్తడి చెంబు ఉంది, రాగి చెంబు ఉందండి. తోమకపోతే మళ్ళీ మచ్చలొస్తుంటాయి. అట్లాగేంటంటే ప్రతిరోజు మనం సాధన చేయకపోతే ఏమంటే మనం మన సహజ స్థితిని మర్చిపోతాం అనమాట. అంటే నిత్యం పూజా విధానం పెట్టడం గాని, దైవ దర్శనం చేయటం గాని, ఒక శాస్త్రాలను గ్రంథాలను చదవటం గాని ఎందుకు పెట్టారు? మన నిజ స్థితిని మర్చిపోకుండా ఉండటానికి కోసం చెప్పేసి పెట్టారనమాట. మన నిజ స్థితిని నిరంతరం మనం జ్ఞాపకం చేసుకుంటుండాలి. సాధన అంటే అది. మనం కాసేపు చేసేసి ఇక అయిపోయింది. 24 గంటలు రోజుకి 24 గంటలండి. ఒక గంట సేపు సాధన చేసేసి మిగతా 23 గంటలు ఎట్లా పడితే అట్లా తింటూ, తిరుగుతూ చేస్తున్నాం అనుకోండి. అది సాధన కిందకి రాదండి అది. 24 గంటలు డామినేట్ చేస్తాయి. 23 గంటలు ఒక గంట చేసే సాధన ఏ మూలకండి? కాబట్టి సాధకుడైనవాడు 24 గంటలు సాధనా స్థితిలోనే ఉండాలన్నమాట. అంటే ప్రపంచంలో జరిగే సంఘటనల పట్ల మనం ఏం చేయాలి? సంఘటనల పట్ల పాజిటివ్‌గా స్పందించడం గాని, ఈ ఈ ఎనర్జీ లెవెల్స్ పెంచుకునే విధంగా మనం సాధన ఉండాలండి. ఎనర్జీ లెవెల్స్ తగ్గించుకునే విధంగా ఉండదు. కోరికలు ఎనర్జీ లెవెల్స్ తగ్గిస్తాయండి. కోరికలకు అతీతంగా తృప్తితోటి జీవితం గడిపేవాడనుకోండి. భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తి పడి, మనం ధర్మబద్ధంగా సంపాదించుకుంటూ, నిజాయితీగా మనం ఎప్పుడైతే మనం ధర్మబద్ధంగా జీవిస్తామో, అప్పుడేమవుతుందండి మనకి చక్కటి మనస్థితులు ఏర్పడతాయండి. చక్కగా ఈ సాధన అనేది ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటదనమాట.
ఇంప్రూవ్‌మెంట్ కోసమే మనిషి పుట్టాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి. డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. అది ఇవేవి శాశ్వతం కాదండి. అందం శాశ్వతంగా ఉండదు. డబ్బులు శాశ్వతం కాదు. ఇల్లు వాకిలి శాశ్వతం కాదు. అన్నిటిని వదిలిపెట్టిపోవాల్సిందే. ఏదో ఒకటి నీ ఎమ్మట రాదు. అప్పుడు నినాయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతగా కాలం క్రీడతి గచ్చచ్చాయో సతతముచ్య ఆశావాయువు. ఆశలనేవి వదిలి ఈ దురాశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదులుకోవాలి. ఏదైతే మనకి ఏదైతే ప్రాప్తమో భగవంతుడు ఏదైతే ఇచ్చాడో దాంతో తృప్తితోటి జీవితం గడపడం అనేది కావాలండి. చక్కగా ధర్మబద్ధంగా జీవితం గడుపు, చక్కగా ఆనందంగా, సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు ఆ సాధన దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ సాధనమయ జీవితం గడిపినప్పుడు మాత్రమే మనిషికి ఆహ్, జీవి భగవంతుడిచ్చినటువంటి ఇంత వాల్యుబుల్ ఎంతో విలువ గల జీవితం అన్నమాట. మానవ జీవితం అంటే ఎంతో ఎన్నో లక్షల జన్మల పుణ్యం చేసుకుంటే గాని కలిసొస్తే గాని ఈ మనిషి జన్మ రాదనమాట. కాబట్టి ఈ మనిషి జన్మని సార్థకత దేనికండి? టెంపరరీ వస్తువుల కోసం తర్వాత డబ్బుల కోసం, వాటి కూడా అందం కోసం. ఈ అందం ఉంటదండి అందం? అందం ఇవాళ ఇవాళ చూసిన వాళ్ళు రేపు 10 ఏళ్ల తర్వాత చూస్తే ముసలోళ్ళుగా చూడండి పాతకాలం హీరోయిన్‌లు చూడండి ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నారో. అంటే అందం శాశ్వతం కాదు. అట్లాగే తిండి కూడా తినలేకపోతున్నారనమాట. డబ్బులు శాశ్వతం కాదు. అన్ని డబ్బులన్నిటిని వదిలేసి ఎప్పుడు పిలిస్తే భగవంతుడు పిలిస్తే అప్పుడు పారిపోతున్నారు. ఎళ్ళిపోతున్నారు శరీరం వదిలిపెట్టేసి. కాబట్టి ఇది శాశ్వతమైనది ఏంటి? శాశ్వతమైన తృప్తి అనమాట. ఆనందం అనమాట. ఆనంద స్థితి అనేది శాశ్వతమైన స్థితి అనమాట. కాబట్టి ఆనందమైన స్థితిని పొందేందుకు కావాల్సినటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసుకోవాలన్నమాట. అది విజ్ఞాన భైరవ తంత్రంలో, కాశ్మీరీ శైవ సిద్ధాంతంలో ఈ ఈ అద్వైత సిద్ధాంతం అనమాట. శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతంలో సమస్తం భగవంతుడే అని చెప్పేసి తెలుసుకొని తే సమస్త మనం మనం మనసు ప్యూరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది మీకు ఈ దీన్ని స్వార్థం నుంచి నిస్వార్థంకి వెళ్ళిపోతాడనమాట. స్వార్థపరతంగా ఉండేటువంటి పనులన్నీ ఆగిపోతాయనమాట. నిస్వార్థంగా మారిపోతాడు. మారిపోయినప్పుడు అంతటా భగవంతుడు చైతన్యం కనపడతాడు. అన్నిట్లో భగవంతుడే కనపడతాడనమాట. అది శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతం అనమాట. ఇక్కడ అద్వైతం అంటే ఆహ్, న బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటారు మామూలు అద్వైతంలో. కానీ ఇక్కడ కాదు. ఇక్కడ అట్లా కాదు. శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతంలో ప్రతి అణువులోనూ భగవంతుడు. భగవంతుడు లేని ప్లేస్ అంటూ లేదు. నువ్వు సాధన ఎక్కడి నుంచైనా మొదలుపెట్టొచ్చు. నువ్వు ఏ స్థాయి నుంచైనా నువ్వు సాధన మొదలుపెట్టి నువ్వు నిలబెట్టుకోవచ్చు. రకంగా ఈ సాధనలుంటాయన్నమాట. విజ్ఞాన భైరవ తంత్రంలో చెప్పబడే సాధనలు అలా ఉంటాయన్నమాట. అందులో ఆహ్, ఆహ్, ఈ సంగీత సాధన గురించి చెప్పుకుందాం, మంత్ర సాధన గురించి చెప్పుకుందాం. ఈ ఆడియోలు చాలా చేశాను అంతకుముందు. అవన్నీ వినండి. మళ్ళీ ఇంకోసారి ఎప్పుడన్నా మీకు తీరుపాటుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వినొచ్చవి చక్కగా వినండి. విని దానిలో ఉన్నటువంటి సాధనకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉందో అవి ఆకలింపు చేసుకోండి. ఇది మనం ఎందుకంటే మళ్ళీ రిపీటెడ్‌గా మళ్ళీ కొంచెంసేపు ఎక్కువ సేపు చెప్పాను. ఇందాక చెప్పింది మొత్తం రికార్డ్ కాలా. మధ్యలో ఇప్పుడు ఆగిపోయిందిది. అందుకని మళ్ళీ దీనికి కంటిన్యూయేషన్ చెప్పాననమాట. దానికి మధ్యలో పాతది కూడా మళ్ళీ చెప్పాల్సొచ్చిందనమాట అది. సరేనండి. ఇవాళకి మరి క్లోజ్ చేద్దాం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.